భార్యాభర్తలిద్దరూ నిజాన్ని అర్థం చేసుకుని ఒకరినొకరు అనుసరించాలట. ఎందుకంటే భార్యాభర్తల ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉండవని అందరూ అనుకుంటాం కదా. భర్త మెదడు ఒక విషయం మీద కేంద్రీకృతమై ఉండి స్పష్టమైన దిశను ఇష్టపడుతుందంట. భార్య మెదడులో ఒకేసారి అనేక ఆలోచనలు వస్తాయంట. అవి సాధారణంగా మనుషులు మరియు సందర్భాలతో ముడిపడి ఉంటాయి. కానీ భర్త మెదడు భావోద్వాల పరంగా చర్చించే కన్నా ఆచరణాత్మకంగా పరిష్కారాలని చూస్తుందంట. భార్యలు పరిష్కారం కంటే ముందుగానే ఎమోషనల్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అదే ముఖ్యం. భర్త మెదడులో తక్కువ పదాలతో క్లుప్తంగా మాట్లాడుతుంది, కానీ ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. భార్యలు సంభాషణ ద్వారా వివరంగా ఎమోషనల్కి లోనవుతూ మాట్లాడతారు. ప్రశాంతంగా మరియు సురక్షితంగా ఉన్నట్లు తెలియచేసేలా భర్త మెదడు నిశ్శబ్దంగా ఉంటుంది. లోపల తప్పుగా లేదా పరిష్కరించబడుతున్నట్లు తెలియచేసేలా భార్య మెదడు నిశ్శబ్దంగా ఉంటుంది. ఒక్క మాట, నీ జీవిత భాగస్వామి నీలా ఆలోచించాలని ఆశించడం నిరాశకు వేగవంతమైన మార్గం. భార్యాభర్తలు నిజాన్ని అర్థం చేసుకొని ఒకరినొకరు అనుసరించుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు.